అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసినుంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష. లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిండ్రు అధ్యక్ష. అది సరే, వాళ్ళ వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము, ఆ విధానాలతో నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష. సో గిచ్చితే తంతే లేవనోడు అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు. కాబట్టి వాళ్ళు 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 కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష. ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి. 100 సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో 30 ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది నా ఉద్దేశం, నా ఆలోచన. వారందరికీ కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ అవకాశం వచ్చినాడు. ముఖ్యంగా తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు, గౌరవము, ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష. భూమి, ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగినాయి అధ్యక్ష. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు, నేల కొరిగిన వాళ్ళు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకు బాగా తెలుసు అధ్యక్ష. మీ జిల్లాలో జరిగిన ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి, దీనికి అంతా కూడా ప్రజలు భూమి కోసం కొట్లాడిండ్రు అధ్యక్ష, భుక్తి కోసం కొట్లాడిండ్రు అధ్యక్ష. ఆ భూమి చుట్టూతోనే మన యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నది అధ్యక్ష. ఆ భూమి నమ్ముకొని ఉన్న రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమం అని మేము భావించినాం అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయ వృత్తిని, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని మేము భావించి మా కల్చర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగంగా మేము భావించినాం అధ్యక్ష. అందుకే ఎన్నికల కంటే ముందు ఎక్కడైనా మీరు ఆత్మహత్యలు చూడండి. ఆత్మహత్యలు రైతు పెట్టుబడి కోసం, పంట పండించడం కోసం, తన వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని ఆ భూమి కోసం లాభం రాకపోయినా, లాభసాటిగా లేకపోయినా తరతరాలుగా భూమినే నమ్ముకున్న కుటుంబాలు అప్పో సప్పో చేసి పంట పండించి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి మొలక పంటగా మారి పంట లాభసాటిగా మారే వరకు రైతుకు దినదిన గండం అధ్యక్ష. కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, లేకపోతే లేని కరువు వచ్చినా, ఏదొచ్చినా రైతుకు పిడుగుపాటుగా మారి రైతును అప్పులపాలు చేస్తే, అప్పు తెచ్చుకున్న రైతు అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో తలెత్తుకోలేక కట్టుకున్న భార్య ముందో, కన్న కొడుకుల పిల్లల ముందో ఆ అవమానాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రైతు యొక్క అప్పు. అందుకే అప్పు ముప్పుగా పరిణమించకూడదు, ఆ అప్పు నుంచి రైతును విముక్తి చేయాలని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచన మేరకు రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మొదటి 10 నెలల్లోనే 25,35,000 మంది రైతులకు 20,612 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి, ఇది రైతు ప్రభుత్వము, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. తమరు చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. నేను ఈరోజు ఖచ్చితంగా గొప్పగా నేను చెప్పుకోదలుచుకున్నాను, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 10 నెలల్లో 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అధ్యక్ష. ఇది గర్వకారణం మాకు. రైతుల కుటుంబాలను రుణమాఫీ చేసి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో భారతీయులు, అదే విధంగా తెలంగాణ రైతాంగానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అప్పుల ఊబి నుండి విముక్తి కలిగించి 25,35,000 మంది రైతులకు విముక్తి కలిగించిన చరిత్ర మాది. ఇంత గొప్ప చరిత్రను గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. రైతు బంధు గతంలో చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు. కానీ 2023 వారు రైతు బంధు ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఆ రైతులకు రైతు బంధు రాకపోతే అధికారంలోకి వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు వారు ఇవ్వకుండా
రైతులకు ఎగవేసిపోయిన వాటిని కూడా మేము వచ్చిన తర్వాత మా బాధ్యతగా భావించి, ఆ హామీ మాది కాదు, ఆ హామీ గత ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అని రైతులకు మేము అన్యాయం చేయలేదు. ఆ రైతులకు మేము వచ్చిన ఎంబడే మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయల రైతు ఖాతాలో లేచి రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ 10,000 సరిపోదు, పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచి ప్రతి విడత 6,000 లాగా ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు, జిల్లాలకు పోయినప్పుడు, జగిత్యాల అంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడిండ్రు అధ్యక్ష. భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు, కానీ ఉపాధి హామీ కూలీకి వెళ్ళే మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఆదుకోవాలి కదా, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు మీరు చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం, అనవసరమైన రాజకీయ వివాదాలకెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి FCI కొనుగోలు చేయాల్సిన ఓట్లను కొనకుండా వదిలేసి కల్లాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కల్లాల్లో ఉన్న వరి కుప్పలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సేకరించకుండా వదిలేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొటాపోటీగా నీదంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష, సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి ఒట్లు కొంటే నష్టం, మేము కొనము, ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని రైతులను ఊరేసుకోమని, మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పి వారు నిష్కర్షంగా రైతుల ముఖాన్ని చెప్పిండ్రు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చినాం. మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరు పండించిన వడ్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి, పోయినసారి వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ రూపంలో 1,206 కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలో పండించను. ఎప్పుడు అధ్యక్ష? గతంలో సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో, లేకపోతే నిజామాబాద్లో, మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు. ఆ కాళేశ్వరరావు గారు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి కాళేశ్వరం కట్టుకథలు మానండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరును అందించి ఆనాడు కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా తమరు నివసించే ప్రాంతంలో, మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో అత్యధికంగా వడ్లను పండించి ఈ దేశానికి తలమానికంగా నా రైతాంగం నిలబడ్డది. ఆ వడ్లు కొనుగోలు చేసి 1 రూపాయి కూడా తగ్గకుండా ఆనాడు తాలి పేరు మీద, లేకపోతే తాలు పేరు మీద, తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తీసుకున్నారు అధ్యక్ష. 10 కిలోలు క్వింటాల్కు పోయినాయంటే 250 రూపాయలు అధ్యక్ష. 1 ఎకరాకు 25 క్వింటాలు ఒకవేళ పండినాయని లెక్కేసుకుంటే దాదాపుగా 250 కిలోల
తుట్టి తీసిండ్రు అధ్యక్ష. ఆ లెక్కేసుకుంటే మీకు యావరేజ్గా 10 నుంచి 12,000 రూపాయలు తుట్టి పేరు మీద కొట్టేసిండ్రు అధ్యక్ష ఒక్క ఎకరానికి. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది ఎకరాకు 10,000 సంవత్సరానికి. అయితే సంవత్సరానికి 25,000 తడి మీద తుట్టి మీద కొట్టేసి రైతుల నడ్డి విరిసి రైతులను అప్పులపాలు చేయనాడు చేస్తే ఈరోజు 1 కిలో కూడా తాలు పేరు మీదనో తడి పేరు మీదనో తుట్టి పేరు మీదనో తీస్తే కీళ్ళు కాళ్ళు ఇరుస్తామని ప్రభుత్వం చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కలెక్టర్ల ద్వారా నియంత్రించి ఒక్క రైతుకు కూడా 1 రూపాయి నష్టం, 1 గింజ నష్టం జరగకుండా పంట సేకరణ చేసినాం అధ్యక్ష. 3 రోజుల్లో వాళ్ళు అమ్ముకున్న వడ్లకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినాం అధ్యక్ష. గతంలో 3 నెలలకు కూడా వచ్చేటివి కాదు. అట్లా రైతాంగాన్ని ఆదుకొని రైతులను ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం నిరంతరం నిత్యం ఒక సంక్షోభం కాలుతున్న రావణ కాష్టంగా ఉన్నది. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఇది పరిష్కరించడానికి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసినాం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయ కమిషన్ లేదు అధ్యక్ష. రైతుల గురించి రైతుల సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, సహేతుకమైన సూచనలు చేయడానికి లేదు. అలాంటి వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగం కింద మేము ఆలోచన చేసి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసి వ్యవసాయంలో నిష్ణాతులైన కోదండ రెడ్డి గారిని కమిషన్ చైర్పర్సన్గా నియమించి సభ్యులను కూడా వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని సభ్యులు చేసి వ్యవసాయ కమిషన్ ద్వారా ఈరోజు సూచనలు తీసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలది అత్యంత కీలకమైన పాత్ర. ఈనాడే కాదు ఆనాటి నుంచి సమ్మక్క సారలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాణి రుద్రమ్మ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ సమాజాన్ని స్ఫూర్తినిచ్చి పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మహిళలు. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది మహిళలు. ఆ మహిళల యొక్క సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం వచ్చిన 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 9 తారీఖు నాడు 2 రోజుల్లో డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆనాడు ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరి ఆలయాన్ని దర్శించుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు కిరాయి పైసలు భర్తనో కొడుకునో అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఊరుకున్నట్టు. ఈ పరిస్థితిలో ఉన్న ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి. అమ్మగారింటికి పోవాలంటే కూడా ఎవరి మీద ఆధారపడడం ఎందుకు, అమ్మవారిని దర్శించుకోవాలంటే వాళ్ళ కష్టం ఎందుకు అని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్రం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్పులు మహిళలు ఇప్పటి వరకు ఈ 15 నెలలలో ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీ కార్పొరేషన్కు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్టీసీ మంత్రి గారు, 5,005 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇచ్చి ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ దేశానికి మేము ఆదర్శంగా నిలబడ్డ మహిళలను ఆదుకునే విషయంలో అధ్యక్ష. అదేవిధంగా ఇంటికి గృహజ్యోతి, ఇంటి బాధ్యత ఆడబిడ్డల మీదనే ఉన్నది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలకి ఇల్లును జాగ్రత్తగా చూసుకునేది ఇల్లాలు కాబట్టి కరెంటు బిల్లులకి వాళ్ళ కష్టమంతా పోతుందని 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకి ఈరోజు అందిస్తే 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఆడబిడ్డలు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా తమరికి తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యిలో వంటలు వండి ఆ పొగతో కళ్ళు మండి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్తో ఆడబిడ్డలు చచ్చిపోతుంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు సిలిండర్ స్టవ్ను అందించడమే కాకుండా 400 రూపాయలకు ఆనాడు సిలిండర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. కాలక్రమేణా 400 రూపాయల సిలిండర్ 1,200 రూపాయలు అయింది అధ్యక్ష. మళ్ళీ ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి దిగజారి మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కట్టెల పొయ్యికి వెళ్ళి కష్టపడుతున్న ఆడబిడ్డలకి మళ్ళీ సిలిండర్ అందుబాటులోకి తీసుకురావాలని 500 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద మనం సిలిండర్ అందించిన అధ్యక్ష. 43 లక్షల కుటుంబాలు ఈ రోజు ఆ పథకాన్ని ఆడబిడ్డలు వినియోగించుకుంటున్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దాని మీద కూడా దాదాపుగా 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఉచిత కరెంటుకు కూడా 1,775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలలు తమకు తెలుసు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ల పాఠశాలలు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై టీచర్లు వస్తున్నారో రారో పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేదలు విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని ఆలోచన చేసి అమ్మ ఆదర్శ పాఠశాల విధానాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా స్వయం సహాయక సంఘాలే ఆ పాఠశాలలు నిర్వహించాలి. ఆ పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళకే ఇస్తాం. పాఠశాలను మొత్తం ఈ మహిళలే నిర్వహించాల్సిందిగా మా ప్రభుత్వం వచ్చినాక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఆ పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే, పిల్లలకు కంప్యూటర్లోనో టీవీలలోనో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్లు గత ప్రభుత్వం పిల్లల బట్టలు కుట్టడానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్లు పొందేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ దోపిడీని అరికట్టాలి. 65 లక్షల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ఉండే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే 2 జతల బట్టల్ని 1,30,00,000 జతల బట్టల్ని కుట్టడానికి స్వయం సహాయక సంఘాలైన ఆడబిడ్డలకు 65 లక్షల మంది ఇచ్చి గతంలో 25 రూపాయలు కుట్టుగూళ్ళు ఉంటే దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఆడవాళ్ళను ఆర్థికంగా నిలబెడితే అది కుటుంబాలను ఆదుకుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఇల్లు చక్కదిద్దుకుంటారని చెప్పి మహిళల యొక్క అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్వయం సహాయక సంఘాలను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచనతోటి ఈ చిన్న చిన్న ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడమో, ఒడ్లు కొనడమో, కందులు కొనడం, లేకపోతే ఇతర పంటలు కొనడమో, వీటి వల్లనే కాదు, బట్టలు కుట్టడమే కాదు, వీళ్ళకి వ్యాపార నైపుణ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనతోటి ఈరోజు 1000